ఇంటి కన్నపు దొంగలను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు పట్టణంలోని 4వ పట్టణ పోలీసులు హైదరాబాద్ నగరానికి చెందిన ఇంటి కన్నపు 2 దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుండి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 4వ పట్టణ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్లో నివాసం ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్ మద్దిలేటి ఇంటిలో గత నెలలో దొంగతనం జరిగింది. అందులో సుమారు 13 తులాల బంగారు ఆభరణాల్ని దొంగతనం చేసి ఇంటి నుండి బయటకు వచ్చే క్రమంలో గమనించి అడ్డొచ్చిన మద్దిలేటి భార్య లక్ష్మీదేవి ఆమె కూతుర్ని గట్టిగా నెట్టేసి మోటార్ సైకిల్లో పారిపోయారు. వారిచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో 4వ టౌన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ మురళీధర్ మరియు లక్ష్మీనారాయణ ప్రత్యేక బృందంగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్లను కర్నూలు నుండి షాద్నగర్ వరకు క్షుణ్ణంగా పరిశీలించి ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సదరు సమాచారాన్ని పంచుకుని దొంగతనానికి పాల్పడిన నిందితులను మారేడిపల్లి బిజినమైన రఘు మరియు సికింద్రాబాద్ నివాసి అయిన టమాటార్ శివాసింగ్ గా గుర్తించినట్లు తెలిపారు. వారి యొక్క కదలికలపై నిఘా ఉంచి గురువారం మునగాలపాడు గ్రామ శివారులోని సమ్మ స్టోరేజ్ ట్యాంక్ సమీపాన గల బంజారా హిల్స్ వెంచర్ నందు ఉదయం సుమారు 9 గంటలకు వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫోర్త్ టౌన్ పోలీసు వారి విజ్ఞప్తి, ₹1,00,00,000 పెట్టి ఇల్లు నిర్మించుకున్నప్పటికీ మనం నాసిరకమైన తలాలు వాడటం వల్ల వాటిని దొంగలు 3 సెకండ్లో రాడ్ ఉపయోగించి దాన్ని బ్రేక్ చేసుకోగలుగుతున్నారు. మీ ఇంట్లో మీరు లేనప్పుడు ఎంటర్ అవుతున్నారు. చాలా సులభ పద్ధతిలో మీ యొక్క బీరువాలను కూడా బ్రేక్ చేసి వాళ్ళు ఈ విలువైనటువంటి వస్తువుని బంగారాలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి, మన యొక్క నిర్లక్ష్యమే వారికి పెట్టుబడి, దొంగలకు ఆదాయం. చాలా ధీమాగా వాళ్ళు ఎక్కడ పోయినా కూడా బీగాలు వాళ్ళకి బీరువాలో దొంగతనం చేసుకొచ్చిన ధీమాతో అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ప్రజలందరూ కూడా మీ యొక్క బంగారు వస్తువుని అంత సులభంగా వారికి దొరికే విధంగా మీరు ఎక్కడ కూడా పెట్టకూడదు. మన యొక్క నిర్లక్ష్య వైఖరి వాళ్ళకు పెట్టుబడిగా మారుతూ ఉంది దొంగలకు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రపరచుకోండి. నాసిరకమైన తలాల ప్లేస్లో సాంకేతికతను ఉపయోగించుకొని అలారం క్లాక్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగించుకొని